press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సంగం. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మనం క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర ఒక పక్కనేమో రియల్మీ 8 Pro మొబైల్ అయితే ఉంది, అండ్ ఇంకో పక్కన మనకేమో Redmi Note 10 Pro Max మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈ రోజు నేను మీకు దీని ఒక డీటెయిల్డ్ కంపారిజన్ చేస్తాను. సో ప్రతి ఒక్క కేటగిరీలో ఏది ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఎవరు విన్ అవుతారో, మనం ఏది పర్చేస్ చేయాలి, 20,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో మనకి ఏ మొబైల్ మనకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియో డీటెయిల్డ్గా ప్రతి కేటగిరీలో నేను మీకు డిఫరెన్షియేట్ చేసి నేను మీకు డీటెయిల్డ్గా అయితే డిస్కస్ చేస్తాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది 20,000 రూపాయలు మనం ఏది పర్చేస్ చేయాలి అని చెప్పేసి. సో అందుకని ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో మనం గేమ్ మాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి guys, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. సో దానివల్ల మన ఈ ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ అవుతుంది. అలా గ్రోత్ అయితే ఇటువంటి మరెన్నో అన్బాక్సింగ్స్, గ్యాజెట్ రివ్యూస్, కంపారిజన్స్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీరు అందరూ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎవరైనా వీటి యొక్క అన్బాక్సింగ్స్ కానీ వీడియోస్ మిస్ అయిన ఉంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, అక్కడ వెళ్ళి చూడొచ్చు. వీటి యొక్క కెమెరా రివ్యూస్ కావచ్చు, డీటెయిల్డ్ మనకి ఆ 108 MP ఎలా పర్ఫామ్ చేస్తుంది ప్రతి కేటగిరీలో అనేది నేను వీటిలో వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. ఈరోజు మనం ఏంటంటే దీంట్లో ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనము ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు నేను ప్రైజింగే పెట్టానంటే, సో జనాలకి చాలా హోప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఒక మొబైల్ కొనేటప్పుడు నాకు 108 MP కెమెరా ఉండాలి, నాకు బ్యాటరీ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, గేమింగ్ క్వాలిటీ ఉండాలి, సో నాకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగుండాలి, ఇలా చాలా హోప్స్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ప్రైజింగ్ విషయంలోకి వస్తే కొన్ని లిమిట్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ నేను ఇంతకు మించి ఇన్వెస్ట్ చేయలేను, సో నాకు ఈ ప్రైస్ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రైజింగ్ అనేది మెయిన్ కీ ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. అటువంటిప్పుడు మనం ఏంటంటే రైట్ చాయిస్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో బేసికల్గా మనకి వీటిలో ఉన్న వేరియంట్స్, కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి Redmi Note 10 Pro Max తీసుకుంటే మనకి 3 వేరియంట్స్లో దొరుకుతుంది. ఒకసారి మనకి 6GB ర్యామ్, 64GB రోమ్ అనమాట. ఇది మనకి బేస్ వేరియంట్. ఇది మనకి 18,999 రూపాయలకి అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి 6GB ర్యామ్, 128GB రోమ్ మోడల్ వచ్చాక మనకి 19,999 రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి లాస్ట్ వేరియంట్ మనకి 8GB ర్యామ్, 128GB రోమ్, ఇది మనకి 21,999 రూపాయలు దొరుకుతుంది. సో బేస్ వేరియంట్ దొరికితే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ. బట్ దొరకకపోతే మనకి ఏంటంటే ఏదైతే మనకి ఈ 6GB 128GB ఉందో మనకి 19,999 రూపీస్ ఉంది కదా, మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంట్లో మనకి 3 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి మనకి ఇప్పుడు చూపిస్తుంది మనకి విర్చువల్ బ్రాంజ్, సో మనకి డార్క్ మిడ్ నైట్ బ్లాక్ ఉంటుంది, నెక్స్ట్ దాంతో పాటు మనకి బ్లూ కలర్ కూడా ఉంటుంది అనమాట. సో దీనిలో మనకి డే టు లీప్ మనకి Realme 8 Proలో చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకసారి మనకి 6GB ర్యామ్, 128GB వేరియంట్ ఉంటుంది. అది మనకి ఏంటంటే 17,999 రూపీస్ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి 8GB ర్యామ్, 128GB రోమ్ మోడల్ వచ్చాయి మనకి 19,999 రూపాయలు దొరుకుతుంది అనమాట. సో బేసికల్లీ మనకి ప్రైజింగే మీకు మెయిన్ కీ ఫ్యాక్టర్ అనుకుంటే మీరు Realme 8 Pro అయితే లుక్ అయితే వేచి మీకు దీంట్లో 6GB 128GB మీకు కేవలం 17,999 రూపాయలకి దొరుకుతుంది. సో దీనిలో మనకు కొంచెం ప్రైజింగ్ ఎక్కువ, బేస్ వేరియంట్స్కి మనకి దొరకడం చాలా కష్టం అనమాట. మనకు వదిలినప్పుడు మనకి ఏంటంటే 6GB వదిలేరు, దాంతో 8GB వదిలేరు, బట్ మనకి బేస్ వేరియంట్స్ అనేది ఎక్కువైతే లాంచ్ చేయలేదన్నమాట. మీకు ఆఫ్లైన్లో కూడా మీకు ఏంటంటే Realme 8 Pro మీకు ఈజీగా దొరుకుతాయి. మీకు ఆఫ్లైన్, ఆన్లైన్ ఎక్కడైనా సరే మీకు Realme 8 Pro దొరుకుతాయి. బట్ మనకి 10 Proలో చూసుకుంటే మనకి కొన్ని వేరియంట్స్ దొరుకుతాయి అనమాట. సో వాళ్ళు చూపించినవే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఈ మధ్య రీసెంట్గా చాలా వీడియోస్ వచ్చాయి దీని మీద, MI స్కామ్స్ అని ఇలా అని చెప్పేసి. సో అవన్నీ కూడా దీని మీదే. వాళ్ళు చెప్పిన అన్ని వేరియంట్స్ వదలలేదు. కొన్ని వేరియంట్స్ ఏవైతే టాప్లో ఉన్నాయో అవి వరకే వదిలేరనమాట. సో బేస్ వేరియంట్స్ మనకి మ్యాక్సిమం దొరకదు, బట్ దొరికితే దాన్ని మీరు ఒక ట్రై అయితే వచ్చి, ఇఫ్ ఇన్ కేస్ నాకు అంత బడ్జెట్ పెట్టలేను కానీ నేను రెడ్మీలో తీసుకోవాలనుకుంటే మీరు Redmi Note 10 Pro తీసుకోవచ్చు. సేమ్ ఫీచర్స్ దాంట్లో ఉండేవి మనకి Pro Max కూడా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే మనకి దాంట్లో 64 MP కెమెరా, దీనిలో మనకి 108 MP కెమెరా అనమాట. అది ఒక్కటే డిఫరెన్స్, ఇంక మిగిలినవన్నీ కూడా సేమ్ టు సేమ్ అనమాట. సో ఇది మనకి ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్న డిజైన్, బిల్ క్వాలిటీ, ఈ మొబైల్స్ రెండు చూడొచ్చు మీరు. ఈ డిజైన్, బిల్ క్వాలిటీ, వాడిన మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే Realme 8 Pro ఉందో దీనిలో మనకి బ్యాక్ సైడ్ అంతా మనకి ఏదంటే ప్లాస్టిక్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది. మనకి ఏదంటే బ్యాక్ సైడ్ మనకి పాలీకార్బోనేట్ మెటీరియల్తో దీని అయితే మొత్తం డిజైన్ చేశారు. సో బ్యాక్ సైడ్ మనకి డే టు లీప్ అని చెప్పేసి ఉంటుంది, Realme అని చెప్పేసి రాశారు. అండ్ అదేవిధంగా మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. చూడ మనకి చాలా మినిమలిస్టిక్గా కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి Redmi Note 10 Pro Max చూసుకుంటే మనకి కొంచెం ఎలా అంటే ఫ్రాస్టెడ్ మ్యాటి బ్యాక్ అయితే వచ్చి ఉంటుంది. మనకి మిడ్ నైట్
బ్లాక్లో ఏమో గ్లాసీ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది. సో రిమైనింగ్ బ్లూ అండ్ విచువల్ బ్రాంజ్లో మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫ్రాస్టెడ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ సో మనకి అదేవిధంగా రెడ్మీ బ్రాండింగ్ ఉంది. సో దాంతో ఒక క్వాడ్ కెమెరా మినిమలిస్టిక్ డిజైన్తో అయితే మనకి రెండు కూడా డిజైన్ చేయబడ్డాయి. సో ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క డిజైన్. నెక్స్ట్ మనకి వాడిన మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనకి వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 8 Pro మీకు ఏంటంటే కొంచెం స్లిమ్ ఉంటుంది, స్క్రీన్ సైజ్ కూడా కొంచెం చిన్నది కాబట్టి మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి కానీ చేతిలో పట్టడానికి వీటన్నిటి కూడా మీకు ఏదైనా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు గ్రిప్ ఉంటుంది. ఇవన్నీ మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. సో మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో కొంచెం లావ్ అనిపిస్తుంది స్క్రీన్ అనేది, కొంచెం హైట్ ఉంటుంది అనమాట. సో అదొకటే దీనిలో మనకి, అందుకని కొంచెం వెయిట్ కూడా మనకి ఏంటంటే రెడ్మీ నోట్ 10 Pro Maxలో కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి డిజైన్ పరంగా చూసుకుంటే ఏ కంపెనీ వాళ్ళు ఆ ప్రైస్ బడ్జెట్లో ఇవ్వాల్సింది బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. సో రెండు కూడా నాకు బాగా నచ్చాయి. సో మీకు అదైతే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు మొబైల్స్లో మీరు చూడొచ్చు. మనకి రియల్మీ 8 Pro ఒక పక్క, నెక్స్ట్ మీరు రెడ్మీ నోట్ 10 Pro Max ఒక పక్క తీసుకుంటే మనకి రైట్ సైడ్లో మీకు రియల్మీ 8 Proలో ఏమో మీకు ఏంటంటే వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు. కింద మీకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు మీకు రెడ్మీ నోట్ 10 Pro Maxలో మీకు ఏంటంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. కింద మీకు ఏంటంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటుగానే మీకు ఒక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అది కొంచెం ఎక్స్ట్రా అని చెప్పాలి. నెక్స్ట్ మీకు ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు ఏంటంటే సిమ్ కార్డ్ ట్రేస్ అయితే ఉంటాయన్నమాట. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మనకి దీంట్లో 2 నానో సిమ్స్, అదేవిధంగా ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో రెండు కూడా మనకి ఈక్వల్. నెక్స్ట్ మనకి బాటంలో చూసుకుంటే మనకి రియల్మీ 8 Proలో మీకు 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది. నెక్స్ట్ మనకి మోనో స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి రెడ్మీ నోట్ 10 Pro Max చూసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే ఇక్కడ స్టీరియో స్పీకర్స్ సంబంధించిన గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో చూసుకుంటే మీకు ఏంటంటే రియల్మీ 8 Proలో మీకు కేవలం మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో చూసుకుంటే మీకు 3.5 ఆడియో జాక్ ఉంది. నెక్స్ట్ మనకి స్పీకర్ గ్రిల్స్, మనకి స్పీకర్ స్పీరియో కాబట్టి స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే IR సెన్సార్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో రెండిట్లో మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనకి ఒక IR సెన్సార్ దగ్గర, నెక్స్ట్ మనకి ఆ స్టీరియో స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ దగ్గర అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. సో అది ఓవరాల్గా మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనకి డిస్ప్లేల గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు మొబైల్స్లో మీరు చూసుకుంటే మనకి రియల్మీ 8 Proలో మీరు చూసుకుంటే మనకి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 2400x1080 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ఎటువంటి గొరిల్లా గ్లాస్ సపోర్ట్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో చూసుకుంటే మీకు ఇది 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సేమ్ 2400x1080 పిక్సెల్స్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది బోత్ 60 Hz 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే 60 Hz పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మీరు 120 Hz అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు దీనిలో HDR10 సపోర్ట్ ఉంది. నెక్స్ట్ మనకి 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. నెక్స్ట్ మనకి 1200 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా మనం కంపేర్ చేయాల్సిన పాయింట్స్ చూసుకుంటే మనకి ఇది గొరిల్లా గ్లాస్, దీంట్లో మనకి ప్రొటెక్షన్ లేదు, దీనిలో మనకి ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ గురించి చెప్పుకోవాలి. మనకి రియల్మీ మనకి 1000 nits బ్రైట్నెస్ ఇస్తే మనకి రెడ్మీ చూసుకుంటే మనకి 1200 nits బ్రైట్నెస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అదొకటే డిఫరెన్స్. బట్ మనకి డేలైట్ కండిషన్స్లో మీకు రెండు మొబైల్స్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే మనకి దీనిలో రీఫ్రెష్ రేట్ గురించి చెప్పుకోవాలి. మనకి రియల్మీ 8 Proలో మీకు కేవలం 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే మీకు రెడ్మీ నోట్ 10 Pro Maxలో తీసుకుంటే మీకు ఏంటంటే 60 Hz 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఒక 6.4 అనేది మనకి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. మనం ఎక్కడికి క్యారీ చేసేదానికి, హోల్డ్ చేసుకునేదానికి అన్నిటి కూడా పర్ఫెక్ట్ సైజ్. బట్ మనకి ఏదైనా కొంచెం పెద్దదైతే అనిపిస్తుంది అనమాట. బట్ మనకి అది డైలీ లైఫ్లో మనకి అది ద బిగ్గర్ పాయింట్కి అయితే ఎవరైతే చూడరు నాకు తెలిసినంత వరకు అయితే. నెక్స్ట్ మనకి వీడియో శాంపుల్స్ వాటి గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో మనకి దీంట్లో కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. లుక్స్ గుడ్. నెక్స్ట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో మనకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువైతే ఉంటాయి అనమాట రెడ్మీ నోట్ 10 Pro Maxలో. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే HDR సపోర్ట్ గురించి మాట్లాడాం కాబట్టి ఇందాక, దీంట్లో మనకి రెడ్మీ నోట్ 10 Pro Maxలో మీరు ఏ యాప్లోకి వెళ్ళి మీకు HDR10 సపోర్ట్ అయితే మీకు వస్తుంది. అదే మీకు రియల్మీ 8 Proలో చూసుకుంటే మీకు కేవలం యూట్యూబ్లో మాత్రమే HDR10 సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మీకు ఇటువంటి దగ్గర మీకు ఏంటంటే HDR10 సపోర్ట్ అయితే లేదనమాట. అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కొంచెం పెద్దదిగా, నెక్స్ట్ మనకి
మనకి ఆ సైజ్ ప్రకారం, నెక్స్ట్ మనకి రీఫ్రెష్ రేట్ ప్రకారం, బ్రైట్నెస్ ప్రకారం, నెక్స్ట్ మనకి యాంగిల్స్ ప్రకారం, నెక్స్ట్ మనకి HDR10 సపోర్ట్ ప్రకారం ఇవన్నీ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది వన్ కంపేర్ టు 8 Pro. నెక్స్ట్ మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకి కెమెరా సెటప్ అయితే ఉంది. రెండుగా మనకి ఏంటంటే పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా 16MP కెమెరాస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే రెడ్మీలో చూసుకుంటే మనకి సెంటర్లో అయితే ఇచ్చారనమాట, కొంచెం స్మాలర్గా ఉంది. అదే మనకి రియల్మీలో చూసుకుంటే మనకి లెఫ్ట్ కార్నర్లో ఇచ్చారు, ఇది కొంచెం బిగ్గర్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి బెజల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ రియల్మీ 8 Pro చూసుకుంటే బాటంలో బెజల్ కొంచెం ఎక్కువ అయితే నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే రెండు కూడా మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లేసే కాబట్టి వీటిలో అన్నింటిలో మనకి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనకి ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చాలా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ మనకి దీనిలో అయితే కస్టమైజ్ చేసుకోలేం. సో అవి కేవలం నోటిఫికేషన్స్, టైమ్స్ ఇవి మాత్రం నోటిఫికేషన్స్ చేసుకోవాలన్నమాట. సో దీని గురించి నేను ఒక వీడియో చేశాను మనకి రియల్మీ 8 Pro ఫీచర్స్ అని చెప్పేసి. సో దానిలో నేను క్లియర్గా చెప్పున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ ఫీచర్స్ గురించి అయితే ఒక వీడియో అయితే చూడండి, నేను చేసి పెట్టాను దాని గురించి క్లియర్గా. నెక్స్ట్ మనకి స్పీకర్స్ గురించి చెప్పుకోవాలి. మనకి రియల్మీ 8 Proలో మనకి ఏమంటే మనకి సింగిల్ మోనో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి రెడ్మీలో మనం చూసుకుంటే 2 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనిలో వచ్చే క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది. మీరు 100 ఫుల్ సౌండ్లో పెట్టుకొని మీరు ఏదైనా సాంగ్స్ కానీ ఏమైనా వింటే మీకు క్వాలిటీ ఎలా ఉంటుందంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ 8 Proలో చూసుకుంటే సింగిల్ స్పీకర్ ఉన్నా కూడా మీకు ఏంటంటే 100 మీరు ఫుల్ సౌండ్ పెట్టుకొని మీరు సాంగ్స్ అటువంటి ఏమైనా వింటే మీకు చాలా బాగా అయితే వినిపిస్తుంది అనమాట. సో మీరు ఏదైనా ఒక హెవీ నాయిస్ ఉండే ఏరియాలో మీరు వింటే అటువంటి టైంలో మీకు ఏదైనా కొంచెం తగ్గట్టు అనిపిస్తుంది, కానీ మనకి సింగిల్ స్పీకర్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అదే మనకి రియల్మీ 8 Proలో చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో మనం ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేది వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మనకి రియల్మీ 8 Proలో ఇది ఇచ్చారు. అదో మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. ఫ్యూచర్ గురించి దృష్టిలో పెట్టుకుంటే మనకి సైడ్ మౌంటెడ్ కంటే కూడా మనకి ఇన్ డిస్ప్లే అనేది కొంచెం మనకి ఎలా ఉంటుంది, ప్రొఫెషనాలిటీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి హ్యాప్టిక్స్ అండ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మీకు ఏంటంటే జెడ్ యాక్సిస్ మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి నోటిఫికేషన్స్ అప్పుడు, స్వైప్ అప్స్, నెక్స్ట్ స్క్రాలింగ్ అప్పుడు నోటిఫికేషన్స్, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అదే మనకి ఈ రియల్మీ 8 Proలో అయితే మనకి ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే నాకైతే అంత అనిపించలేదు. బట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్లో మీరు మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్న ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 8 Pro చూసుకుంటే మనకి ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ 720Gతో దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఇది Adreno 618 GPUతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్స్తో దొరుకుతుంది. మనకి 128GB రోమ్ మోడల్తో దొరుకుతుంది. ఇది మనకి UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది 4500 mAh పవర్ బ్యాటరీ అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ ఇంకో పక్క మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 732G దొరుకుతుంది. నెక్స్ట్ మనకి Adreno 618 GPU వస్తుంది. నెక్స్ట్ మనకి దీంట్లో 6GB ర్యామ్, 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే మనకు దొరుకుతుంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే 64GB 128GB రోమ్తో దొరుకుతుంది. ఇది మనకి UFS 2.2 వర్షన్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి 5020 mAh మనకి పవర్ బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్ మనకి దీంట్లో ఉన్న ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఓవరాల్గా మనకి ఏంటంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి ట్రాన్సిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్మూత్ అయితే ఉంటాయి. మనకి వెన్ కంపేర్ టు రియల్మీ 8 Proలో చూసుకుంటే మనకి కొంచెం హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చాలా బాగుంటాయి. సో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో అల్టిమేట్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉండాలి. సో నా గేమింగ్ పర్ఫార్మెన్స్ నా ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే మీరు ఒకసారి పోకో X3 అయితే ట్రై చేయండి. సో దానిలో ఇంకా మీకు గేమింగ్ సంబంధించి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని చెప్పేసి నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ ఎంఐలో చూసుకుంటే మనకి ఎంఐ UI 12 అయితే మనకి దీని అయితే లాంచ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి ఎంఐ UI 12.5.1 వర్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుంది. దీనిలో మనకి లాట్ ఆఫ్ బ్లోట్వేర్ ఉంటుంది. సో కావాలనుకుంటే మనం ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. సో కమింగ్ టు ద OS మనకి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అయితే వస్తున్నాయి. బట్ మనకి ఫ్యూచర్లో వస్తాయి లేదో మనకైతే తెలియదు. అండ్ అదేవిధంగా దీనిలో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్లీ నేను చాలా అయితే గమనించాను దీంట్లో బగ్స్ అనేవి. సో ఆ UI కొంచెం వాళ్ళు ఆ బగ్స్ని ఎప్పటికప్పటికి కొంచెం దాన్ని అప్పటికి అప్డేట్ చేస్తూ కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే కొంచెం కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. అదే మనకి రియల్మీ 8 Proలో చూసుకుంటే మనకి ఏంటంటే రియల్మీ UI 2.0 వర్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ 11తో ఉంటుంది. నెక్స్ట్ మనకి కస్టమైజేషన్ అనేది చాలా బాగుంది. దీంట్లో మనకి రియల్మీ UI 2.0 గురించి ఒక వీడియో అయితే చేశాను. టాప్ 50 ఫీచర్స్
నేను గమనించినవి వాళ్ళ అప్డేట్లు ఇచ్చినవి అన్నీ కూడా నేను ఒక 50 ఫీచర్స్ గురించి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంది, ఆ కార్డ్స్లో వెళ్ళేసి ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. బట్ మనకి అది ఎన్ని రోజులు మనకి ఫ్రీక్వెంట్గా ఇస్తాను మనకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ మనకైతే వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 8లో మనకి కేవలం 4500 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీనిలో మనకి 5020 mAh పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్లో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఒక స్టెప్ ముందైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఛార్జింగ్ చూసుకుంటే మనకి వీళ్ళు ఇచ్చిన ఛార్జెస్ మనకి దీంట్లో 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి దీంట్లో 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్కి అయితే ఉందన్నమాట. సో దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి ఇంచుమించుగా మనకి 1 అవర్ టైం అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకి ఇది 33 వాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది. సో మనకి ఇది మనం ఛార్జ్ చేయడానికి దాదాపు ఇంచుమించుగా మనకి 90 to 110 minutes అయితే పడుతుంది అనమాట. ఇది మనకి 120 Hzలో మనకి అదే యూస్ చేస్తే ఒక 6 to 7 hours వరకు అయితే మనం బ్యాటరీ ప్యాకప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం రియల్మీ 8లో మనకి ఏదైనా 60 Hz ఉంది కాబట్టి సో బ్యాటరీ త్వరగా ఫాస్ట్గా ఎక్కుతుంది కాబట్టి మనం ఎంటైర్ డేని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనం హెవీ యూజర్ అవ్వకపోతే. నెక్స్ట్ మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బోత్ ద కెమెరాస్ మనకి 108 MP అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ రెండింటికి సంబంధించి నేను కెమెరా డీటెయిల్ రివ్యూ అయితే చేశాను. మీరు ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఆ వీడియోస్ చెక్ చేయండి. సో ఓవరాల్గా మనకి దీంట్లో 108 MP నుంచి తీసిన ఏవైతే పిక్చర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి క్వాలిటీ, మనకి క్లారిటీ, నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ని ఫోకస్ చేయడం అవన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనకి వీళ్ళు దీంట్లో యూస్ చేసిన వచ్చేసి మనకి సామ్సంగ్ HM2 సెన్సార్స్ రెండు కూడా. అదేవిధంగా మనకి దీంట్లో మ్యాక్రో కెమెరా చూసుకుంటే మనకి రెడ్మీలో మనకి 5 MP మ్యాక్రో కెమెరా ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి 2 MP ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 MP వచ్చి డెప్త్ సెన్సార్, దీనిలో మనకి 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. నెక్స్ట్ మనకి నార్మల్ ఫోటోకి సంబంధించిన కెమెరా చూసుకుంటే మనకి దీంట్లో 8 MP అయితే ప్రొవైడ్ చేశారు. సో వాటిలోంచి వచ్చే ఫొటోస్ కొంచెం యావరేజ్ ఉంటాయి. సో డీటెయిల్స్ కూడా మీకు ఏంటంటే రెండిట్లో మీరు జూమ్ చేసినప్పుడు మనకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్లో మనకు కొంచెం న్యాచురల్గా ఉంటుంది. సో మన డైలీ లైఫ్లో మన విజువల్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. మన రియల్మీ 8 మనకి ఏంటంటే కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువగా, నెక్స్ట్ మనకి కొంచెం ఓవర్ మనకి డీటెయిల్స్ అనేవి కొంచెం అప్పుడు బ్రైట్ అయిపోతూ ఉంటాయి. సో అంత మనకైతే కనిపించలేదు. కొంచెం ఓవర్ సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అయితే అనిపించినాయి నాకు రియల్మీ 8 ప్రోలో. మనకి దీనిలో ఏంటంటే కొంచెం రియలిస్టిక్ లైఫ్, మన రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే కనిపిస్తాయి అనమాట. సో అది కొన్ని సెల్ఫీ మోడ్లో మీరు తీసుకుంటే ఫోటోస్ కొంచెం రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్లో కొంచెం డల్ అయితే వస్తున్నాయి. దీనిలో మనకి ఏంటంటే కొంచెం బాగా అయితే వస్తుంది అనమాట. అదే నైట్ మోడ్లో తీసుకుంటే మనకి రియల్మీ 8 ప్రోలో కొంచెం ఫొటోస్ బాగా వస్తున్నాయి. దీనిలో మనకి కొంచెం ఎలా అంటే దీంట్లో కూడా పర్లేదు బాగానే వస్తున్నాయి. బట్ మనకి నైట్ మోడ్లో మనకి ఏంటంటే అల్ట్రా వైడ్ లెన్స్ మనకి దీంట్లో సపోర్ట్ అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి వీడియోగ్రఫీలో తీసుకుంటే మనకి వీడియో కూడా సేమ్ రియలిస్టిక్ లైఫ్ మనం ఎలా అయితే చూస్తున్నామో అలాగే మనకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్లో వస్తుంది. అండ్ అదేవిధంగా మన రియల్మీ 8లో మనకి ఏంటంటే మనకి సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అయినట్టు నాకు అయితే అనిపించింది అనమాట, బ్రైట్నెస్ కానీ అవన్నీ కూడా. సో ఓవరాల్గా మనకి వైట్ బ్యాలెన్స్, కలర్ టెంపరేచర్స్, నెక్స్ట్ మనకి సాచురేషన్ లెవెల్స్ ఇవి ఒక్కటే డిఫరెన్స్ అయితే ఉంటాయి. రిమైనింగ్ అంతగా మనకి ఈ కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఈ మొబైల్స్లో డీటెయిల్ కంపారిజన్ అయితే మనం ప్రతిదైతే డిస్కస్ చేసామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి మనకి దీంట్లో ఏ మొబైల్ పర్చేస్ చేయాలి 20,000 రూపీస్లో అనే విషయానికి వస్తే, సో ఎవరైతే ఒక స్లిమ్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, స్లిమ్గా ఉండాలి నాకు, లావుగా ఉండకూడదు, నెక్స్ట్ మనకి 108 MP కెమెరా, నెక్స్ట్ మనకి మీకు 6GB 8GB ఇందా మీరు చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 720G, నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, నెక్స్ట్ మనకి యూఐ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, నెక్స్ట్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలి అనుకునే వాళ్ళు, నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ గ్రిప్ కానీ ఇవన్నీ కొంచెం డిజైన్ లుక్ పరంగా బాగుండాలనుకుంటే మీరు రియల్మీ 8 Pro అయితే తీసుకోవచ్చు. లేదా నాకు కొంచెం గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, నెక్స్ట్ మనకి స్నాప్డ్రాగన్ 732G మనకు కావాలి, నెక్స్ట్ మనకి దీనిలో మంచి లైక్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉండాలి, నెక్స్ట్ మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ కావాలి, నెక్స్ట్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండాలి, ఓవరాల్గా మనకి డిస్ప్లే బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి ది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఈ రెండిట్లో నేను కానీ కొంచెం వెయిట్ చేస్తే నాకు ఖచ్చితంగా నేను రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఎప్పుడు ఒక స్టెప్ ముందైతే ఉంటుందన్నమాట. సో నాకు రియల్మీ 8 Pro ఎందుకో కొంచెం ఒక స్టెప్ తగ్గింది అనిపించింది, ఎందుకంటే ప్రైస్ వేరియంట్ ఒకటే కాబట్టి. బట్ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి దీనిలో మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఎక్కువ ఉంటుంది. సో మనకి కెమెరా ప్రయారిటీ పెట్టుకొని మనకు కొంచెం కలర్స్ సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొంచెం మనం బ్రైట్గా రావాలి, కొంచెం కలర్స్ అనేవి సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఇందా మీరు చెప్పిన కొన్ని ఫీచర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే రియల్మీ 8 Pro తీసుకోండి, లేదనుకుంటే మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా నేను 10కి నేను రియల్మీ 8 Proకి నేనైతే 8 అయితే రేటింగ్ ఇస్తాను 10కి. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్కి నేను 10కి నేను 9 అయితే రేటింగ్ అయితే ఇస్తాను అనమాట ఓవరాల్గా. సో అది నా యొక్క ఎక్స్పీరియన్స్ నా పర్స్పెక్టివ్లో. సో ఇది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో లైన్కి వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ నైస్.